సమకాలీన భవిష్యత్ తరాల శ్రీ వైష్ణవ పరివారమునకు చిరస్థాయిగా నిలిచే విశిష్ట సేవలు అందించిన శ్రీమాన్ కళ్ళకుంట యాదిరాజన స్వామి వారికి శ్రీమద్ రఘునాథ దేశిక ఉపలచల గంటలు గట్టిగా పోట్లాడారు. శ్రీ వైష్ణవ పరివారంలో ఆ కుటుంబంలో పుట్టినప్పటి నుంచే వాడు ఉభయ వేదాంత ప్రవర్తక శ్రీమాన్ అని గట్టిగా పోట్లాడితే దాన్ని సాధులు స్వామి గారు కూడా అలాగే కొనసాగిస్తున్నారు. ఇదంతా ఒక నేపథ్యం అయితే, ఎస్తు క్రియావాన్ పురుషస్స విద్వాన్, విద్వాంసులు అంటే గట్టిగా చదువుకొని గట్టిగా పాఠం చెప్పడమే కాదు, అది ఆచరణలో ఉండాలని ఇవాళ వైష్ణవ స్వాములందరూ మాకు కూడా ఒక స్థానం ఉన్నది అని భావించుకునేట్టుగా తల ఎత్తి మనం దర్శించుకునేట్టుగా ఒక గొప్పనైనటువంటి భవనాన్ని నిర్మాణం చేశాను. నేను ఇన్ని మాటలు చెప్పడం వేరు, వారు చేసిన పనికి గోడంతా కూడా నేనే గారికి చాలా మంది పండితులు సాటి రావు, వారు మొదటి వరుసలో ఉండేవారు. వారు ఇబ్బంది పడుతున్నారని వారి మొదటి పేరు పెట్టలేదే కానీ మొదటి పేరు వారు పెట్టదగిన మహానుభావులు. మనకి సంక్షిప్తంగా సుందరంగా మంగళాశాస్త్రం అందించాల్సిన కోరుకుంటున్నాం. మరియు పండితులందరూ వేదిక అందరికీ నేను నమస్కారాలు తెలియజేస్తూ, ఈ యొక్క పండితుల మధ్య సమానాలు అనేటువంటి దాంట్లో వరకు అర్థం కాదు. ఒకటి. రెండవది, నా పేరు చెప్పినట్టు ఉభయ వేదాంత ప్రవర్తకులు అనేది చెప్పారు కదా, అర్థమైన నాకు కూడా తెలియదు. అయితే దీనికి అన్నిటికీ ముఖ్యమైనటువంటి కారణం, నేను 2004లో వైష్ణవ సంఘాధ్యక్షుడిగా అయిన కొత్తలో మన యొక్క సాగరనగర్ ఏరియాలో ఉత్తర సేవా సమితి అనేది ఒకటి ఏర్పాటు చేయాలని దానికి శంకుస్థాపన కోసమని రఘునాథాచార్య స్వామి గారు మరియు ఒక వేరే స్వామికి వచ్చారు. అప్పుడు ఎవరో వైష్ణవ సంఘాధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ చెప్తే స్వామి గారి దగ్గర నుంచి ఆయన నువ్వు ఏం చేసావు ఏం లేవు ఒక 2 నిమిషాలు మాట్లాడి, మీ కాలంలోనే మన వైష్ణవులకు ఈ భాగ్యనగరంలో ఒక ఆశ్రమం ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేయండి అని వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఆశిస్తుంటే తప్పక ఏదో ఒకటి చేయగలుగుతానని చెప్పారు. అదే ఆలోచనతో మనము అప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే 23 జిల్లాలు ఉన్నటువంటి వైష్ణవులు అందరికీ కలిపి ఒక ఆశ్రమం కోసం వైష్ణవ సభలందరూ నిర్మాణం చేయడం. అది స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల జరిగింది. ఎప్పుడు కూడా వైష్ణవ సంఘంలో ఏ కార్యక్రమం ఉగాది ఉత్సవాలు చేసిన, ప్రతిభా పురస్కారాల కార్యక్రమాలు చేసిన స్వామివారి ప్రజలకి మేము ఆహ్వానిస్తుంటే వాళ్ళు తప్పకుండా వచ్చేవాళ్ళు. అంతేకాకుండా మొదటిసారిగా ఉగాది ఉత్సవాలను 6 ఉద్దండ పండుగలు మనం సన్మానం చేసాము. అందులో మనం అప్పుడు చేసినటువంటి 6 ముగ్గురికి ఈ యొక్క మహామహోపాధ్యాయుడి గురించి రఘునాథాచార్య స్వామి వారికి మన శ్రీభాష విజయసాయి గారికి, తర్వాత డాక్టర్ రంగరామాచార్య గారు, మనం చేసే కార్యక్రమాలన్నింటిలో కూడా స్వామి వారి యొక్క సహాయ సహకారాలతో వారి యొక్క సుఖమైన కార్యక్రమాలను చేశారు. అయితే ఈ సర్కారంలో రైతు అనేక భూమిల మధ్యలో ఒక కాలు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా చాలా వాళ్ళు అయితే వైష్ణవులకు మేము చేసి చాలా తప్పాలు చేయాల్సింది ఎక్కువ ఉంది. స్వామివారి యొక్క మంగళాశాస్త్రాన్ని స్వామివారి యొక్క ఆశ్రమాన్ని ఆ కార్యక్రమాలన్నీ విధిగా కొనసాగిస్తున్నాం. తెలియవస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సంస్థ
తర్వాత ఉత్సవాలు స్వామివారి వారికి అంత